క్వశ్చన్ చూడండి. లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఇన్ ఏ స్క్వేర్ ఈజ్ 10√2 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్? ఒక చతురస్రంలో కన్నం పొడవు 10√2 సెంటీమీటర్స్ అయితే చతురస్ర వైశాల్యం ఎంత? సపోజ్ మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఇచ్చారండి. స్క్వేర్ చతురస్రంలో డయాగ్నల్ లెంత్ ఇచ్చారు. సపోజ్ స్క్వేర్ తీసుకోండి. స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. చతురస్రంలో సపోజ్ ఏ యూనిట్స్ అనుకోండి. అప్పుడు డయాగ్నల్ ఏమవుతుంది? డయాగ్నల్ ఫార్ములా ఏంటండి? డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ సైడ్ ఏ అనుకుందాం. సైడ్ ఏ యూనిట్స్. డయాగ్నల్ డి ఈక్వల్ టు √2a అవుతుంది. √2a ఎలా అవుతుంది? సపోజ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటండి? డి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ అనమాట. 2a స్క్వేర్ డి ఈక్వల్ టు √2a అవుతుంది. అది మన డయాగ్నల్ ఈజ్ గివెన్. √2a ఈక్వల్ టు హౌ మచ్? √2a ఈక్వల్ టు 10√2 సెంటీమీటర్స్ అండి. అప్పుడు √2 క్యాన్సిల్. a ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్? ఫార్ములా సైడ్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ 100 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుందండి. ఓకేనండి. డయాగ్నల్ ఇస్తే సైడ్ కనుక్కొని మన ఏరియా కనుక్కోవాలి.